శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024 ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు ఫిబ్రవరి మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మేషరాశి వారికి ఈ వారం ప్రారంభంలోనే ఒక అద్భుతమైనటువంటి ధనయోగం అలాగే రాజయోగం కూడా ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా దశమ స్థానంలో రవిగ్రహ సంచారం ఇంచుమించుగా ఈ నెల 15వ తారీఖు వరకు రవి దిగ్బలుడై దశమ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుందంటే ఈ రాశి వారికి అధికార హోదా పెరుగుతూ ఉంటుంది. ఎంత గొప్పవాడినైనా లెక్క చేయకుండా తమ యొక్క కార్యసాధనలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం జరుగుతుంటుంది. ఇది ప్రభుత్వ రంగ ఉద్యోగులకి, రాజకీయ నాయకులకి, స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలమైనటువంటి స్థితి. సో అలాగే మరి ఈ బుధగ్రహంతో కూడా కలియటం వల్ల తృతీయ షష్టాధిపతిగా ఉన్నటువంటి బుధుడు మరి రవిగ్రహంతో కలిసి దశమ స్థానంలో ఏర్పడడం ఇది ఒక నిపుణ యోగం ఏర్పడింది. అంటే జాతకుడికి తన యొక్క నైపుణ్యంతో, టెక్నాలజీతో, తెలివితేటలతో తన వృత్తిలో అభివృద్ధిని సాధించడం జరుగుతుంది. అలాగే ఇది విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి కాంబినేషను. నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఆదాయం పెరగడం జరుగుతుంటుంది. ఈ రెండూ కూడా ముఖ్యంగా దశమ స్థానంలోకి పంచమాధిపతి వచ్చినప్పుడు కంప్లీట్గా వృత్తిలో అభివృద్ధి, వృత్తిలో మార్పులు కూడా రావడం జరుగుతుంది. అయితే అది బలవంతంగా కాకుండా ఇష్టపూర్వకంగా మీరు వృత్తిలో మార్పుకి ప్రయత్నం చేస్తే అది 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. దానికి తోడు తృతీయాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కూడా దశమ స్థాన సంచారం, ఈ రెండు కూడా వృత్తిలో కొద్దిపాటి మార్పులు ఈ జాతకుడికి ఈ రాబోయే 15 రోజుల్లో మాత్రమే తెలియజేసే అవకాశం ఉంది. ఇక అద్భుతమైన కాంబినేషన్ ఏంటంటే లగ్న భాగ్యాధిపతుల పరివర్తన. అంటే కుజుడు ఉన్న స్థానంలో గురువు ఉన్న స్థానంలో కుజుడు ఏర్పడడం వల్ల 1, 9 రాశుల మధ్య పరివర్తన యోగం ఏర్పడింది. ఏ భావానికైనా 9వ భావాధిపతితో పరివర్తన ఏర్పడినప్పుడు జాతకుడికి అదృష్టపూర్వకంగా కలిసి రావడం జరుగుతుంటుంది. సో ఇప్పుడు 9వ భావానికి సంబంధించిన కారకత్వాలైనటువంటి ఉన్నత విద్య, విదేశ ప్రయాణం, పుణ్యక్షేత్రాలు దర్శించడం, గురువుల ద్వారా గురువుపదేశం, అలాగే మంచి కార్యక్రమాలు పాల్గొనడం జరుగుతుంటుంది. అంటే మనం ఈ జన్మలో చేసిన పుణ్య కార్యక్రమాలన్నీ కూడా 9వ భావంలో క్రియేట్ అవుతూ ఉంటాయి. అవి ఉపయోగించుకున్నప్పుడు జాతకుడు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ కుజ గురువుల మధ్య పరివర్తన జాతకుడికి అదృష్టం కలిసి వస్తుంది. కుజగ్రహ కారకత్వాలైనటువంటి భూమి, స్థిరాస్తులు, అన్నదమ్ములు, ఆర్థిక సంబంధించిన విషయాలు, ఆరోగ్య సంబంధించిన విషయాల్లో జాతకుడికి అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. మరి గురువు కారకత్వాలైనటువంటి సంతానం, ఫైనాన్స్ సంబంధించిన విషయాలు, విజ్ఞానం, ఇవన్నీ కూడా జాతకుడికి కలిసి వచ్చే అంశాలు. సో ఏదైనా మరి 9వ భావం, 10వ భావం బలంగా ఉండడం జరిగింది మేషరాశి వారికి. దానికి అనుగుణంగా 11వ భావం కూడా చాలా కాలంగా శనిగ్రహం యొక్క అనుగ్రహంతో 11వ స్థాన సంచారం అన్నది జాతకులకి లాభసాటిగా ఉండడం అన్నది ఖచ్చితంగా నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు, ఏదన్నా ఏ యాంగిల్లో స్వతంత్ర వృత్తిలో కానీ, రాజకీయంలో కానీ, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కానీ ధనం సంపాదించే వారికి ఇది అనుకూలమైనటువంటి శని యొక్క సంచారం అనుకూలంగా ఉంది. పైపెచ్చు శని భగవానుడు రాహుగ్రహ నక్షత్రంలో సంచరిస్తున్నాడు. రాహు 12వ స్థానంలో ఉన్నాడు ప్రస్తుతం ఈ మేషరాశి వారికి. ఇది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, విదేశ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి అనుకూలంగా ఉండడం జరిగింది. అయితే ఒక పక్క శని భగవానుడు ధనాన్ని ఇస్తూనే ఇంకొక పక్క అనవసర వ్యయం కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖర్చు పెట్టే విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించి చేయడం మంచిది. లేదంటే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ కానీ అనవసర ఖర్చుల వల్ల తర్వాత ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరించండి అవుట్ గోయింగ్ మనీ విషయంలో. ఇక
గురువు రాశి అందే సంచరిస్తున్నాడు కాబట్టి ఇది జాతకుడికి 1, 5, 9 భావాలు యాక్టివేట్ అవుతాయి. అంటే జాతకుడి యొక్క జీవన విధానంలో కానీ వ్యక్తిగత ఆలోచనలు అలవాట్లో కానీ అన్ని విధాల అనుకూలమైన స్థితి ఏర్పడడం జరిగింది. ఇక శుక్రగ్రహం ముఖ్యంగా సప్తమాధిపతిగా అయినటువంటి శుక్రుడు కూడా భాగ్యస్థానంలో సంచరించుతూ రాశి మీద కలిసి ఉండడం, గురు దృష్టి ఉండడం కాబట్టి ఈ సమయంలో వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి వివాహంలో ఉన్నటువంటి అడ్డంకులు తొలగి వివాహ విషయంలో ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. అలాగే ఏదో కారణం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నా కూడా ఇవి ఈ రాబోయే 15 రోజుల్లో సమసిపోయే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఏంటంటే శుక్రుడి పైన గురు దృష్టి మంచి ఆర్థికంగా ధనయోగాన్ని ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అంటే శుక్రుడు మంచి కారకత్వాల ద్వారా మీ దగ్గర ఉన్నటువంటి స్థిరాస్తులో గోల్డ్ ఆర్టికల్స్ ఏదో ఒక విలువైన వస్తువులు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. వాటిని కొనే ప్రయత్నం కూడా చేస్తారు. అయితే శుక్రుడు కుజగ్రహంతో కలిసినప్పుడు అనవసర వ్యయం కూడా ఎక్కువగా జరుగుతుంటుంది. విహారయాత్రలకు వెళ్ళినప్పుడు, వినోదయాత్రలకు వెళ్ళినప్పుడు అనుకోకుండా ఎక్కువ మొత్తంలో ధనం అంటే మీ బంధువుల కోసం, మీ ఇంట్లో వారి కోసం, మీకోసం ఖర్చు పెడతారు. కానీ ఏదన్నా కొద్దిగా అధికంగా ధన వ్యయం కనబడుతుంటుంది. అంటే ఓవరాల్గా మనం ఈ 15 రోజుల్లో ఈ మేషరాశి వారి యొక్క స్థితి పరిశీలించినప్పుడు ఎక్కువగా ధనానికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ ఎక్కువగా జరుగుతూ ఉంది. ఇంకా డీటెయిల్గా బెటర్గా అనుకుంటే ఈ ప్రేమికులు వాళ్ళ యొక్క లైఫ్ పార్ట్నర్స్కో, వాళ్ళ యొక్క శ్రేయోభిలాషులకో, వాళ్ళు ఇష్టపడిన వారికో గిఫ్టుల రూపంలో, బహుమతుల రూపంలో ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అంటే వాళ్ళ స్థాయి మించి ఒక మంచి బహుమతి మీ ఇష్టమైన వారికి ఇచ్చే సూచనలు ఉన్నాయి. అది భార్య కావచ్చు, ఎఫ్ఐఆర్ ఉన్నవాళ్ళు కావచ్చు, ప్రేమికులు కావచ్చు. సో ఏదన్నా ఇది ఒక అదనపు ఖర్చు. అయితే ఆ ఖర్చు మీకు ఆనందాన్ని, అవతల వారికి లాభాన్ని కలిగించే అవకాశం ఉంది. సో ఏదైనా ఈ మేషరాశి వారికి అన్ని రాశుల వారికన్నా ఈ రాబోయే 15 రోజుల్లో మంచి అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. 9వ భావం నుంచి లగ్నం వరకు అన్ని గ్రహాలు ఒక మాలికా యోగం ఏర్పడడం అన్నది ఒక విధంగా అటు వ్యక్తిగతంగా లగ్నంలో ఉండడం వల్ల వ్యక్తిగతంగా వాళ్ళకి 9వ భావం అవటంలో అదృష్టకరంగా గాను, అలాగే మీ పేరెంట్స్కి అందరికీ ఈ యొక్క యోగం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. బట్ ఏదైనా ఈ రాశివారు ఇంకా అనుకూలమైన ఫలితాల కోసం, రాహుగ్రహ అనుగ్రహం కోసం కనకదుర్గా అమ్మవారి ఆరాధన, అలాగే దుర్గా అష్టోత్తర పారాయణ చేసుకోవడం, వీలైతే అమ్మవారికి కుంకుమర్చన చేసుకోవడం కానీ, ఒక నిమ్మకాయల దండ అమ్మవారికి అలంకరించడం కానీ చేసుకోవడం వల్ల 100% మీకు ఈ వారంలో అద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ మనం చెప్పినటువంటి మాస ఫలితాలు, అలాగే పక్ష ఫలితాలు ఇవన్నీ కూడా మనం గోచారాన్ని అనుసరించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అయితే జన్మజాతకం అన్నది చాలా ఇంపార్టెంటు. జన్మజాతకంలో జరుగుతున్నటువంటి దశలు కూడా చాలా ఇంపార్టెంట్గా జాతకుడి మీద ప్రభావం చూపిస్తుంటాయి. అయితే జాతకంలో ఉన్నటువంటి విషయాలు ఈ గోచారంలో జరగడం జరుగుతుంటుంది తప్ప జాతకంలో లేనివి గోచారరీత్యా గ్రహాల వల్ల ఇబ్బంది కానీ నష్టం కానీ జరిగే అవకాశం లేదు. జాతకం ఎప్పుడు కూడా జన్మ జాతకం బట్టే నడుస్తూ ఉంటుంది. కేవలం గోచారం అనేది చంద్రుడిని ఆధారంగా మనం చెప్పడం జరుగుతుంటుంది కాబట్టి అది కొంతమందికి జరగనవచ్చు, జరగకపోవచ్చు. కానీ ఇదే ఇంపార్టెంట్గా తీసుకొని ఇదే కారణంగా జరుగుతుందని మాత్రం ఎవరు బెంగపడక్కర్లేదు. ఇదే విషయంలో మనకి ఏదో అదృష్టం కలిసి వచ్చేదని ఆనందపడవలసిన పని లేదు. ఏదన్నా యోగాలు మీ జన్మజాతకంలో ఉంటేనే గోచారంలో జరుగుతాయి. అయితే గోచారం కొంతవరకు ఏంటంటే మనం ఏదో దైనందిన జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికో సుమారుగా ఇది ముఖ్యంగా ఎక్కువ అంటే ఈ గోచారంలో ఎక్కువగా మనకి ఫలితాన్ని ఇచ్చేది శనిగ్రహ ప్రభావం. అందువల్ల అంటే ఏలినాటి శని జరుగుతుంది, లేదా అష్టమ శని జరుగుతుంది, ఈ జన్మశని జరుగుతుంది. ఇలాంటి సమయాల్లో మనం ఏదైనా వ్యాపారం చేయొచ్చా, లేదంటే వివాహం చేయొచ్చా, సంతానానికి ఇది అనుకూల టైమా, ఇలాంటి విషయాలు కొన్ని కనుక్కోడానికి ఉపయోగపడతాయి తప్ప ఏదో మీ జాతక రీత్యా ప్రస్తుతం మీకు ఉద్యోగం వచ్చే అవకాశం లేదంటే ఉద్యోగం ప్రయత్నం మానేయడం కానీ ఇలా జీవనోపాధికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు జన్మజాతకాన్ని కూడా బేస్గా తీసుకొని గోచారంలో జరిగే విషయాన్ని జాగ్రత్తగా తీసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప ఇదే మెయిన్ విషయమే కాదు. సాధ్యమైనంత వరకు మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏదైనా జన్మజాతకాన్ని బేస్ చేసుకొని
అది ఒక అనుభవజ్ఞుడైనటువంటి నిజాయితీపరుడైనటువంటి ఆస్ట్రాలజర్కి చూపించి దాని ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమమైన పద్ధతి. అలాగే పరిహారాలు మీకు ఏమైనా చేసుకోవలసి వచ్చినప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మీరు స్వయంగా చేసుకున్నటువంటి పరిహారాలు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప ఎవరికో డబ్బులు ఇచ్చి చేయించుకునే పరిహారాలు కానీ, అలాగే ఏదో టెంపుల్లో అభిషేకానికి డబ్బులు కట్టామన్నా కానీ అటువంటి 99% వర్కౌట్ అయితే కావు. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఈ దైవ సంబంధించిన కార్యక్రమాల్లో ముఖ్యంగా నవగ్రహాల శాంతి కోసం కానీ వాటి యొక్క అనుగ్రహం కోసం కానీ మీరు పరిహారం చేయించుకోవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు హాజరవడమే ఇంపార్టెంట్ అనే విషయం. ఏదో కారణాల వల్ల మీరు హాజరు కాలేకపోతే మీ భార్య కానీ, మీ సంతానం కానీ, మీ తల్లిదండ్రులు కానీ మీ తరపున హాజరవ్వాలి తప్ప లేని పరిస్థితులు ఇతరులు పురమాయించి చేసుకోవడం వల్ల ఎటువంటి ఫలితం ఉండే అవకాశం లేదు. పైపెచ్చి మీ ధనం నష్టపోవడం తప్ప దానివల్ల వచ్చిన ఉపయోగం అయితే ఏమీ లేదు. సో ఈ విధంగా కాకుండా దైవారాధనలా కాకుండా క్రమశిక్షణతో మన దైవం సంబంధించినటువంటి మన సాంప్రదాయ నియమాలు పాటించడం వల్ల కూడా గ్రహాలు మనకు అనుకూలించే అవకాశం ఉంది. 90% సూర్యగ్రహ అనుగ్రహం కావాలి. రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, తండ్రి గారిని పెద్దల్ని గౌరవించడం, ఆదివారం నియమంగా ఉండడం, శనిగ్రహ అనుగ్రహం కోసం క్రమశిక్షణగా ఉండడం, శరీరానికి సంబంధించినటువంటి శ్రమ పడడం, రోజు ఎక్సర్సైజ్, వ్యాయామం, రన్నింగో వాకింగో చేయడం, మీ కుటుంబంలో ఉన్నటువంటి వృద్ధుల్ని పెద్దవాళ్ళని సేవించడం. అదే శుక్రగ్రహ అనుగ్రహం కోసం తల్లిగారినో అక్కగారినో భార్యనో గౌరవించడం, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం, అలాగే మీరు శుచిగా నియమంగా శుభ్రంగా ఉండడం, మాసిపోయిన బట్టలు చింపిడి జుత్తు కాకుండా శుభ్రమైన వస్త్రాలు ధరించి శుభ్రంగా నీట్గా ఉంటే శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఈ ప్రతిదీ కూడా వ్యక్తిగతంగా ప్రతి గ్రహానికి పరిహారం ఉంటుంది కాబట్టి 99% వ్యక్తిగత శ్రద్ధతో చేసుకోవడం వల్లే అన్ని గ్రహాలకు సంబంధించినటువంటి వ్యక్తులు మీ కుటుంబంలోనే ఉంటారు. అలాగే మీరు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో గ్రహం ఇమిడిపడి ఉంటుంది కాబట్టి మీరు వ్యక్తిగతంగా మీ యొక్క వ్యక్తిగత పనుల ద్వారా గ్రహాలను కూడా మీరు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.